తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొద్ది కాలము నుంచి మన అందరము కూడా రాజుల గురించిన అధ్యాయాలను పరిశీలన చేస్తూ ఉన్నాం. ఏ రాజు వరకు వచ్చామో ఎవరికైనా గుర్తుందా? ఎవరి దాకా వచ్చాం? హిజ్కియా. తన జీవితము ప్రారంభము ఎలా ఉన్నది? బాగుంది. తదుపరి అంత మంచిగా అయితే లేదు అని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము హిజ్కియా తర్వాత రాజు అయిన వ్యక్తిని గురించి పరిశీలన చేద్దాం. సహజంగా రాజుల జీవితాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు రాజు తర్వాత ఎక్కువ శాతము కూడా ఎవరు రాజులు అవుతూ ఉన్నారంటే వారి యొక్క కుమారులు రాజులు అవుతూ ఉన్నారు. అయితే హిజ్కియా తర్వాత కూడా రాజైన వ్యక్తి ఎవరు అంటే మనష్షే. ఎవరండి? మనష్షే. మనష్షే ఎవరు అని ఒకవేళ పరిశీలన చేసినట్లయితే తన తండ్రి పేరు హిజ్కియా, తన తల్లి పేరు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే అతను ఎంతకాలానికి రాజు అయ్యాడు? బైబిల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలామంది కూడా చిన్న వయసులోనే రాజులైన వాళ్ళని మనం చూసి ఉన్నాం. అయితే ఈ హిజ్కియా కూడా చాలా చిన్న వయసులో రాజుగా మనకి కనపడుతూ ఉన్నాడు. అయితే తన తండ్రి నేపథ్యం చూస్తూ ఉన్నప్పుడు తన తండ్రి చాలా భక్తిపరుడు, తన తండ్రి చాలా యథార్థపరుడు. అయితే తన తల్లి పేరు ఏమిటి అంటే ఎప్టీబా అనే పేరు. ఏం పేరండి? ఎప్సీబా అనే పేరుతో మనం చూస్తూ ఉన్నాం. అతడు ఏ వయసులో రాజు అయ్యాడంటే 12 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. ఎంతకాలము పరిపాలన చేశాడు అంటే 55 సంవత్సరాలు. ఇశ్రాయేలు రాజులలో ఎక్కువ కాలము పరిపాలన చేసిన రాజు ఎవరంటే మనష్షేనే. కానీ ఇంత ఎక్కువ కాలము పరిపాలన చేసినా కూడా యోధా రాజులలో ఇతను మంచివాడా చెడ్డవాడా? తన జీవితంలో తను ఎలా నడుచుకున్నాడో ఆ వివరాలను కూడా మనం నేర్చుకుందాం. మనష్షే అంటే అర్థం ఏమిటి అంటే మరిచిపోయేవాడు అనే అర్థం. మనష్షే అంటే అర్థము మరిచిపోయేవాడు. అయితే కొద్ది నిమిషాలు ఈయన యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేద్దాం. మీకు ఎప్పుడు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఒక వ్యక్తి మంచివాడా లేదా ఒక వ్యక్తి చెడ్డవాడా అనే దేనిని బట్టి మనం నిర్ధారించవచ్చు? తన యొక్క ప్రవర్తన, తన యొక్క విధి విధానాలు. మరి మనిషి జీవితంలో కూడా ఇతను మంచివాడా చెడ్డవాడా అని ఒకవేళ ప్రశ్న వేసినట్లయితే అతి ఘోరమైన రాజులలో ఇతను కూడా పెద్ద ఘోరమైన రాజు, చాలా పాపముతో నిండిపోయిన రాజు. అయితే అప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి, ఈయన చేసిన పాపం ఏమిటి? మనష్షే మంచివాడా చెడ్డవాడంటే చెడ్డవాడే. మరి చెడ్డోడు అంటే ఏం చెడ్డ పని చేశాడో కూడా చెప్పాలిగా. అయితే ఈయన చేసిన చెడు పని ఏమిటి అంటే తన తండ్రి ఏమో విగ్రహాలను తీసివేశాడు, ఆషేరు స్తంభాలను తీసివేశాడు, బలిపీఠాలను తొలగించాడు. తన తండ్రి ఏమో రాజ్యమును ఆత్మీయంగా నడిపించాడు. కానీ తన కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి బాటలో నడిచిన వాడు కాదు. చాలామంది పిల్లలు కూడా తండ్రి మంచోడే కానీ కొంతమంది పిల్లలు తండ్రి లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కలిగి ఉండరు. ఈ మనష్షేను కూడా మనం చూస్తున్నప్పుడు తండ్రి చాలా మంచివాడు, కానీ తల్లి జీవితం గురించి మనకు అంతగా బైబిలు చెప్పాల. కానీ మనష్షే జీవితము చాలా పాపముతో నిండిపోయిన జీవితం. అయితే మనష్షే రాజు అయినప్పుడు ఆయన వయసు ఎంత అని చెప్పా మీకు? 12 సంవత్సరాలు.
మీకు ఇక్కడ బాగా అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, హిజ్కియాకి 39 ఏళ్ళ వయసులో కడుపులో ఒక రోగం వచ్చింది, అంతేనా? ఆ రోగం వచ్చిన తర్వాత ఆయన ఎంతకాలం బ్రతికాడు? 15 సంవత్సరాలు. అంటే హిజ్కియా యొక్క సెకండ్ లైఫ్లో పుట్టినవాడు ఎవరు? ఈ మనష్షే. ఒకవేళ హిజ్కియాకి రెండో జీవితం లేకపోతే, ఆ కడుపులో పుండు తగ్గకపోతే మనష్షే పుట్టేవాడు కాదు. కాబట్టి మనష్షే పుట్టుకకి కారణము కూడా దేవుని యొక్క కృప. అయితే మనష్షే బాల్య దశ నుంచి కూడా ఎవరిని బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు? హిజ్కియాని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హిజ్కియా కూడా 25 ఏళ్ళ వయసులో రాజయ్యాడు. 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆయన 14 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసిన తరువాత ఆయన కడుపులో ఒక రోగము వచ్చింది. ఆయనకి శత్రువుల నుంచి వార్నింగ్స్ వచ్చాయి. కానీ హిజ్కియా ప్రతి సందర్భంలో కూడా ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థన అయితే చేసుకున్నాడు. ఇదంతా కూడా ఎవరు చూస్తూ ఉన్నాడు? మనష్షే పుట్టాడు కదా, ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఏం చేస్తూ ఉండొచ్చు? అబ్జర్వ్ చేసి ఉండవచ్చు. కానీ అబ్జర్వ్ చేశాడు కానీ, విన్నాడు కానీ, చూశాడు కానీ దేవుని విషయాలను అమలుపరచడంలో ఆయన ఏమయ్యాడంటే విఫలమైపోయాడు. ఈయన చేసిన తప్పు ఏమిటో పరిశీలన చేద్దాం. 2 రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము. మనష్షే ఎందుకు తండ్రి మంచివాడు, కుమారుడైతే చెడ్డవాడు? మనష్షే చేసిన ఘోరమైన పాపాలు ఏమిటో ఆ లిస్టుని ఇప్పుడు నేను చదువుతాను. 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. మనష్షే రాజయ్యాడు. రాజైన తరువాత అతడు ఎలాంటి వాడు అంటే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించేవాడు. అయితే ఇతను చేసిన చెడుతనము ఏమిటి అంటే 3వ వచనము. మొట్టమొదటిగా ఇతను విగ్రహారాధన ఏం చేశాడంట? ఆయన చేసిన మొదటి పాపం ఏమిటి అంటే విగ్రహారాధన. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లుగా దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములను మొక్కి వాటిని పూజించుచుండెను. ఒక్క వచనం చెప్పేసి ఈయన బ్రతుకంతా కూడా, ఒక్క వచనం చెప్పేసింది ఇతను చేసిన పాపమంతా కూడా. తండ్రి ఏదైతే వద్దన్నాడో కుమారుడికి ఇప్పుడు అదే కావాలంటున్నాడు. తండ్రి ఏదైతే కూల్చివేశాడో ఇప్పుడు కుమారుడు వాటిని ఏం చేశాడంట? తిరిగి కడుతూ ఉన్నాడు. అయితే ఇది మంచి పనా చెడ్డ పనా అంటే ఇది చాలా చెడ్డ పని. ఇతను ఇక్కడ 4 రకాలైన పాపాలు చేశాడు. మొట్టమొదటి పాపం ఏమిటి అంటే విగ్రహారాధన. రెండవ పాపం ఏమిటి అంటే ఆషేరు విగ్రహాలను ఆయన నిర్మించాడు. 3వ పాపం ఏమిటి అంటే ఈయన జ్యోతిష్యం చెప్పించాడు. 4వ పాపం ఏమిటి అంటే ఇతను మంత్ర విద్యలను ఆశ్రయించాడు. కాబట్టి ఇతడు తన జీవితంలో క్షుద్ర శక్తులను ఆశ్రయించాడు. 5వ పాపం ఏమిటి అంటే అతడు తన కుమారులను ఆయన అగ్నిగుండాలను దాటించాడు. అంటే ఈయన పూర్తిగా ఎవరిలోకి వెళ్ళిపోయాడు? దైవభక్తిలో లేడు. ఈయన పూర్తిగా దేనిలోకి వెళ్ళిపోయాడంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. వాటి మీదే ఎక్కువగా తన దృష్టిని మొత్తము కూడా ఉంచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక వచనం తెలియజేస్తూ ఉంది, చదువుదాం. 4వ వచనం. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరం ముందు బలిపీఠములను కట్టించును. అంటే దేవుడికి చెందవలసిన ఘనత, దేవునికి రావాల్సిన సమస్తమైన వైభవము
ఈ మనష్షే ఎవరికి ఇచ్చాడు అంటే విగ్రహాలకి, ఆషేరు స్తంభాలకి, మంత్ర విద్యలకు, నక్షత్రములకు, అగ్నిగుండాలకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇలా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈయన ఏమనుకున్నాడంటే నేను నా రాజ్యము బాగుపడిద్ది అని అనుకున్నాడు. మనష్షే చేసింది తప్పు చేస్తూ ఏమనుకున్నాడంట, నేను నా రాజ్యము బాగుపడిద్ది అని అనుకున్నాడు. అయితే ఇప్పుడు అతని రాజ్యమంతా కూడా భక్తిలో మునగలేదు. దేనిలో మునిగిపోయింది? పాపములో మునిగిపోయింది. పాపములో మునిగిపోయిన ఈ రాజ్యానికి ఇప్పుడు దేవుడు నష్టాన్ని ఇస్తాడా, లాభాన్ని ఇస్తాడా? ఏమిస్తాడు? గట్టి చెప్పండి. నష్టాన్ని ఇస్తాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనుష్య జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పాపాన్ని మనము కూడా మరలా మన భుజాల మీద, మన మనసులలో, మన ప్రవర్తనలో మోయకూడదు. తన తండ్రి ఏదైతే పాపాన్ని విడిచిపెట్టాడో, ఏదైతే వద్దన్నాడో దానిని మనష్షే ఏం చేశాడంటే తిరిగి తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో కూడా పాపములను మనము తిరిగి తెచ్చుకునే వారిగాను, నష్టాలు పాలయ్యేవారిగా మనం ఉండకూడదు. 6వ వచనం బాగా మంచి వివరణ తెలియజేస్తున్నాడు. చూద్దాం. 6వ వచనం. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యాక్షిని గ్రాండలతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈయన చేసే పనులేమో విగ్రహాల నిర్మాణం, ఈయన చేసే సహవాసమేమో సోదిగాళ్ళతో. సోదిగాళ్ళు అంటే మామూలుగా ముచ్చట్లేసే సోదిగాళ్ళు కాదు. వీళ్ళు భవిష్యత్తు చెప్తూ ఉంటారు కదా, సోది చెప్తామని. అలాగా పాపములో ఉన్న వాళ్ళతో ఇప్పుడు ఎవరికి సాంగత్యము పెరిగింది అంటే మనష్షేకి సాంగత్యము పెరిగింది. అయితే ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించను. మనష్షే హిజ్కియా దేవుని ప్రేమను పొందడానికి నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతికాడు. యోధా రాజులలో యథార్థమైన రాజు ఎవరంటే హిజ్కియా. యోధా రాజులలో దుర్మార్గపు రాజు ఎవరంటే హిజ్కియా కొడుకే, ఎవరో కాదు మరలా. అయితే ఈరోజు ఆ పాపమును బట్టి యెహోవా కోపం ఏమైందంట మనష్షే మీద, రగులు కొనెను అని చెప్పారు. కాబట్టి ఈరోజు మనము చేస్తున్న పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. ఒకవేళ అవి వాక్యానుసారంగా లేకపోయినట్లయితే ఖచ్చితంగా నీవు కూడా దేవుని కోపానికి గురి అయ్యే అవకాశము ఉంటుంది. నీవు కూడా దేవుని కోపానికి రగులుకునే అవకాశము కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలను పంపించాడు. ఓ మనష్షే, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నిజ దేవుణ్ణి విడిచిపెట్టావు, నిజ దేవుని ఆరాధనను విడిచిపెట్టావు, నిజ దేవుణ్ణి వెంబడించడం నువ్వు విడిచిపెట్టావు. నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటే విగ్రహాలను వెంబడిస్తున్నావు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావు. అది యెహోవా దృష్టికి మంచిది కాదు అని దేవుడు ప్రవక్తల ద్వారా ఆయనను మందలించాడు. ఏం చేశాడంట? మందలించాడు. అయితే నిజంగా చాలామంది కూడా చెప్తే ఎవరు వినరుగా? చెప్తే వింటారా? ఒక్కోసారి అంటూ ఉంటాం, లోకంలో ఒక సామెత, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. ఈరోజు మనష్షే దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపాడు, చెప్పించాడు. మరి మారాడా అంటే ఆయన ఏమీ కూడా మారలా. 10వ వచనం. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, యోధారాజైన మనష్షే హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను.
అంటే మనష్షే చేసిన పాపము, మనష్షే చేసిన తప్పు, ఆ యోధా రాజ్యం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ పడిపోయిందంటే పాపంలో పడిపోయింది. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే మనం చేసే తప్పు మనతోనే ఉండిపోయిద్దేమో అని అనుకుంటూ ఉంటాం. లేదా మనం చేసే తప్పు ఎక్కడైనా వెళ్ళి మునిగితే పోయిద్దేమో, ఎక్కడైనా కాయి కొడితే పోయిద్దేమో, ఎక్కడైనా జుట్టిస్తే పోయిద్దేమో అని అనుకుంటూ ఉంటాం. మనం చేసే తప్పు దాని ప్రభావము మన కుటుంబాల పరిస్థితుల మీద ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మనిషి పాపము ఎవరి మీద కూడా పడింది అంటే తన యొక్క రాజ్యము మీద కూడా పడింది. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు 12వ వచనం, కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువాని 2 చెవులు గిర్రుమన్నంత కీడు యెరూషలేము మీదకి యోధా వారి మీదకి రప్పించుచు. దేవుడు చెప్పాడు, మారాడా మనష్షే? మారలా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వినేవాడు చెవులు ఎలా అంటాయంట? గిర్రుమని అంటాయంట. కాబట్టి నేను ఎంత కీడు చేస్తానంటే ఇతను ఊహించలేనంత కీడు చేస్తా. కాబట్టి అది మాత్రమే కాదు, ఒక వ్యక్తి గిన్నెను తుడిచివేసినట్లుగా, ఒక వ్యక్తి గిన్నెను శుభ్రపరిచినట్లుగా ఇతని జీవితాన్ని నేను తుడిచివేస్తా, ఇతని రాజ్యాన్ని నేనేం చేస్తానంటే తుడిచివేస్తానని తెలియజేస్తున్నాడు. 13వ వచనం, నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దానిని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. అంటే దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, మనష్షే నువ్వు పాపము చేశావు, యోధా ప్రజలారా మీరు పాపం చేశారు, మీ చెవులు గిర్రుమనే విధంగా మిమ్మల్ని నేను శిక్షిస్తాను. ఒక గిన్నెని తుడిచివేసి బొర్లించినట్లుగా మీ రాజ్యాన్ని కూడా నేను తుడిచి బొర్లిస్తాను. అంటే మిమ్మల్ని ఏం కొట్టిస్తానంటే బోల్తా కొట్టిస్తాను, మిమ్మల్ని ఏం చేస్తానంటే నాశనం చేస్తాను అని దేవుడైతే తెలియజేశాడు. తెలియజేసి వారికి ఎంతో నష్టాన్ని తేవడానికి దేవుడు ఇప్పుడు ఒక ఆలోచన చేసి ఉన్నాడు. ఏమిటి ఆ ఆలోచన అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము. ఇతను చేసిన పాపమును బట్టి, ఇతను చేసిన సాంగత్యాన్ని బట్టి, ఆ యోధా రాజ్యాన్ని బట్టి దేవుడు చాలా ఉగ్ర కోపిగా ఉండి, ఆయన రోషము గలవాడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఎవరికి అప్పచెప్పాడు అంటే 11వ వచనము, కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. ఎవరు రప్పించారంట? శత్రువుల్ని. మొదటి నుంచే యోధా రాజ్యానికి అషూరు రాజ్యానికి ఏమున్నాయి? మన భాషలో గొడవలు ఉన్నాయి. ఎక్కడ దొరుకుతారా యోధా రాజ్యం అని ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు? అషూరు చూస్తూ ఉన్నాడు. గతంలో హిజ్కియాకి అషూరు రాజుకి గొడవ అయింది. ఆ గొడవలో ఎవరు గెలిచారు? ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? హిజ్కియా గెలిచాడు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. ఇప్పుడు అషూరీలకి ఎవరి మీద బాగా కోపం ఉండిద్ది? ఓడిపోయారు కదా. ఓడిపోయిన వాళ్ళు మౌనంగా ఉంటారా? నష్టపోయిన వాళ్ళు మౌనంగా ఉంటారా? చాలా కోపంగా ఉంటారు కదా. అయితే ఇప్పుడు దేవుడే ఎవరికి అవకాశం ఇచ్చాడంట? అషూరీలకి అవకాశం ఇచ్చాడు. అషూరీలకి అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ చెప్తున్నాడు, మనష్షే తప్పించుకొని పోకుండా వారు పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయి. ఎక్కడికి తీసుకుపోయారంట? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏ వ్యక్తి అయితే అధికారం ఉన్నదని విర్రవీగాడో, ఏ వ్యక్తి అయితే ధనం ఉన్నదని విగ్రహాలను నిర్మించాడో, ఏ వ్యక్తి అయితే నీతిని స్థాపించవలసిన వాడు జ్యోతిష్యము సోది చెప్పే వాళ్ళతో అగ్నిగుండాలను దాటించి దేవుడి ధర్మశాస్త్రాన్ని మీరాడో, ఇప్పుడు ఆయన ముక్కుకి ఏముందో తెలుసా? ఆయన ముక్కుకి కమ్మి వేసి ఒంటికి గొలుసులను వేసి అతన్ని ఏం చేశారంట? బంధించారు. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి అవకాశం ఉందా? ఆయన ఏదైనా కట్టడానికి అవకాశం ఉందా?
అధికారం ఉందనే కదా ఇవన్నీ చేశావు. ఇవన్నీ కూడా దేవుడు ఇప్పుడు ఏం చేశాడంట? తీసివేశాడు. ఈరోజు ఒక్కోసారి మనము కూడా మన జీవితంలో ఎలా ప్రవర్తిస్తూ ఉంటామంటే, అన్నీ ఉన్నాయి కదా అని విర్రవీగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో అన్నీ ఉన్నాయి కదా అని విర్రవీగి దేవునిని నిర్లక్ష్య పెడతాడో, దేవునిని అశ్రద్ధ పెడతాడో, దేవుని నామాన్ని అవమానపరుస్తాడో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా అతడు చెవులు కూడా ఏమని అనిపిస్తాడంట? గిర్రుమని అనిపిస్తాడు. గిన్నెని కడిగి బోర్లించినట్లుగా నీ జీవితాన్ని కూడా ఏం చేస్తాడంట? బోర్లిస్తాడు. ఇంతకు ముందేమో సింహాసనము మీద ఉన్నాడు, ఇంతకు ముందేమో రాజు వస్త్రములతో ఉన్నాడు, ఇంతకు ముందేమో కిరీటములతో ఉన్నాడు. కానీ ఇప్పుడు గొలుసులతోనూ, ముక్కుకు కొక్కెముతోనూ, చేతులకి సంఖ్యలతో ఇప్పుడు బంధింపబడ్డాడు. నీ జీవితంలో పాపాన్ని బంధించావంటే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణే బంధిస్తే, నువ్వు ఇప్పుడు ఎవరిని చేసావంట? మనిషి దేవుణ్ణి బంధించి విగ్రహాలను ఏం చేశాడు? గణపరిచాడు. నిన్న యెషయా గ్రంథం కూడా మనం ఒక వచనం చదివాం. నువ్వు దేవునిని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. అయితే ఇప్పుడు మీరు మనీషే తన ప్రవర్తనలో, తన యొక్క ధనముతో, తన యొక్క అధికారముతో దేవుని నామాన్ని గణపరిచాడా, తృణీకరించాడా? దేవుని నామాన్ని ఏం చేశాడు? కాబట్టి దేవుడు కూడా తనని ఏం చేశాడంటే తృణీకరించిన పరిస్థితి. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో దేవుని ప్రేమను తెలుసుకోండి, దేవుని నామాన్ని గణపరచండి. ఈరోజు చాలామంది కూడా దైవ సంబంధమైన కార్యాలను చాలా నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే దైవ సంబంధమైన కార్యములను, దేవుని పనులను అలక్ష్యము చేస్తారో, నిర్లక్ష్యము చేస్తారో, అశ్రద్ధగా ఉంటారో, వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేస్తాడంటే తలకిందులు చేస్తూ ఉంటాడు. ఏమున్నదని విర్రవీగుతూ ఉంటారో అది అంతా కూడా దేవుడు లేకుండా చేస్తాడు. కాబట్టి పొరపాటున మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలలో పాలుపంచుకోకూడదు. దేవునిని మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. దేవుని నామాన్ని ఎప్పుడు కూడా మన మాటల చేతే కానీ, మన చేతల చేతే కానీ దేవుని నామాన్ని ఏం చేయకూడదంటే అవమానించకూడదని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పండి, మనీషే రాజు మంచోడా చెడ్డోడా? మనీషే రాజు భక్తి కలిగిన వాడా, భక్తి లేనివాడా? అందరూ విన్నారు కదా, అందరూ చెప్పాలి. భక్తి కలిగినవాడా, భక్తి లేనివాడా? భక్తి లేనివాడు. అయితే ఇలా భక్తి లేనివాడు ప్రవక్తలు వచ్చి చెప్పారు, అప్పుడు మారాడా? అప్పుడు మారలా. చెప్పాడు, మనిషికో మాట వినలా. ఇప్పుడు ఏం చేశాడు? మనిషిని గొడ్డుగా మార్చాడు. సహజంగా గొడ్డుకి ఏముంటాయి? గొలుసులు, తాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు మనీషేని దేవుడు ఎలా మార్చేశాడు? ఒక గొడ్డుగా మారిన తర్వాత మనీషేకి బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడు ధనమున్నంతసేపు అతనికి ఏం రాలా? బుద్ధి రాలా. ధనమంతా పోయింది, స్నేహితులందరూ విడిచారు. ఇప్పుడు కడుపు మారుతుంది. మారుతున్నప్పుడు ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? నా తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి దగ్గర పరిస్థితులు గుర్తొచ్చాయి. అలాగే ఇప్పుడు మనీషే జీవితంలో కూడా అతడు బాధలో ఉన్నప్పుడు, అతడు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇతనికి కూడా ఎవరు గుర్తొచ్చారంటే ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఇప్పుడు గుర్తొచ్చే ప్రవక్త మాటలు. అయితే 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తాను దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, ఇంతకుముందు దాకా దేవుడి దగ్గర నిన్ను నువ్వేం చేసుకున్నావు? హెచ్చించుకున్నావు. దేవుడు చెప్పాడు చెప్పాడు చెప్పాడు, విన్నావా? వినలా. ఇప్పుడు దేవుడే ఆయన స్థాయిని ఏం చేశాడంట? తగ్గించాడు. అయితే ఇప్పుడు తన మనసులో కూడా
తనను తాను తగ్గించుకుని దేవుని దగ్గర తన శ్రమలో ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడు. దేవునిని ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమలాడతాడు అంటారు? ఏమని బ్రతిమలాడతాడు? సంసోను కూడా తన చివరి జీవితంలో ఏమంటాడంటే దేవుని బ్రతిమలాడుకుంటాడు, ఈ ఒక్కసారి నాకు శక్తి ఇవ్వయ్యా. ఎన్నిసార్లు అంట? ఈ ఒక్కసారి నాకు శక్తి ఇవ్వయ్యా అంటాడు. అంతేనా? అంటే ఇక్కడ దేవుడిలో ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే, ఘోర పాపి అయిన నీవు హృదయ పూర్తిగా మనస్ఫూర్తిగా దేవునిని వేడుకుంటే దేవుడు మరలా నీకు తన కృపను దయచేస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునిని బోల్తా కొట్టిస్తారు. కొంతమంది మనుషుల్ని బోల్తా కొట్టిస్తారు కదా, అలాగే దేవుణ్ణి కూడా బోల్తా కొట్టిస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా మోసం చేయాలని చూస్తూ ఉంటారు. దేవుణ్ణి మోసం చేయగలమా? మనము భక్తిగా ఉన్నామా? మనస్ఫూర్తిగా భక్తిగా ఉన్నామా? భక్తిగా ఉన్నట్టు నటిస్తున్నామా? ఇదంతా కూడా ఎవరికి బాగా అర్థమవుతుంది? దేవుడికి బాగా. ఇప్పుడు మనీషే చేసిన ప్రార్థన ఎవరు బాగా విన్నారంటే దేవుడు విన్నాడు. ఇప్పుడు మనీషే ఎక్కడున్నాడంట? ఆయన శ్రమలో ఉన్నాడు. ఎక్కడ? శ్రమలో. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంట? ముక్కుకేమో కొక్కెం ఉన్నది, ఒంటికన్నీ కూడా గొలుసులు ఉన్నాయి. రాజుగా ఉండవలసిన వాడు ఇప్పుడు ఏమైపోయాడంటే బానిస అయిపోయాడు. అయితే ప్రియ సహోదరులారా, అయితే మరి ప్రార్థన దేవుడు అంగీకరించాడంటారా, అంగీకరించలేదంటారా? ఒకవేళ మీ విషయంలోనే ఎవరో ఘోరమైన తప్పు చేశారు, నీకు ఎంతో నష్టం చేశారు, ఇప్పుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటున్నాడు, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని బతిమలాడారు. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వంతా యాక్టింగ్లే, చేయాల్సిందంతా కూడా చేసి ఇప్పుడు వచ్చి 4 గదిలో బతిమలాడితే అయిపోయిద్దా అని అనమా అంటామా? అంటాం. కానీ దేవుడు ఎంత మంచోడంటే, ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయంలో ఇతను ఎంత పాపము చేసినా, ఎంత దుష్టులతో సాంగత్యము చేసినా దేవుడు మరలా తనకి ఏం జీవితం ఇచ్చాడంటే సెకండ్ లైఫ్ ఇచ్చాడు. తన నాన్నకి కూడా సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఏ విషయంలో? ఆరోగ్య విషయంలో. అంతేనా? చచ్చిపోవాలి హిజ్కియా, కానీ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 15 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చినట్లుగా మనీషే జీవితం ముగింపబడుతున్న సందర్భంలో మనీషే ఏమి చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. ఈరోజు నిజంగా బైబిల్లో చేసిన తప్పును ఒప్పుకునే క్రైస్తవులు చాలా అరుదుగా ఉన్నారు. ఈరోజు నిజ జీవితంలో కూడా చేసిన తప్పులను కప్పుకుంటారు, కానీ ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కానీ దేవుడు ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటాడంటే చేసిన తప్పును ఒప్పుకున్న వారి మీద ప్రేమ కలిగి ఉంటాడు. ఇంతకుముందు అదే వ్యక్తి మీద దేవుడు ఎలా ఉన్నాడు? చాలా కోపంగా ఉన్నాడు. కోపం రగిలింది. ఏమన్నాడంట? నేను కొట్టే దెబ్బ నీకు గిర్రుమని తిరిగిద్ది అన్నాడంట. అసలు ఆ పదం ఎలా వాడాడా బైబిల్లో అని అనిపించింది. మనం అంటున్నాం కొట్టానో దవడపళ్ళు రాలిపోతాయి అంటాం, కొట్టం రాలవు కూడా అంటూ ఉంటాం ఏదో. కానీ నిజంగా దేవుడు ఎంత సీరియస్గా చెప్పాడు, కొడితే ఏమైందంట? గిర్రుమని అంటావంట. తర్వాత ఏమన్నాడు? గిన్నె శుభ్రపరిచి బోల్తా తిప్పినట్టు నీ బతుకును కూడా నేనేం చేస్తా అన్నాడంట. ఒక్కోసారి పరిస్థితులు కూడా, లోకంలో ఒక సామెత ఉంటుంది, ఒక వ్యక్తి అట్టుపండు తిన్న అరగదు అంటూ ఉన్నట్లుగా లోకంలో మనం ఎంతో మేలు కొరకు పరిగెడుతూ ఉంటాం, ఎంతో లాభం కొరకు పరిగెడుతూ ఉంటాం, ఎంతో ప్రయోజనం జరిగిద్దని పరిగెడుతూ ఉంటాం. కానీ మనకేమొస్తూ ఉంటాయి? ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనీషే తన జీవితంలో ప్రవక్తలు ప్రకటించినప్పుడు తన జీవితాన్ని మార్చుకోవాలి. ఏంటి ఇది చెప్పేది? ఏంటంట? ఏంటి ఇది చెప్పేది? ఆహాజు, హిజ్కియా, మనీషే కాలము, ఉజ్జియా, ఆహాజు, హిజ్కియా, మనీషే కాలంలో ప్రజలు మరింత దుర్మార్గంగా ఉన్నారు, మరింత విగ్రహారాధికులుగా ఉన్నారు. ప్రవక్తలు చెప్పారు, పోరాబాబు అన్నారు ఒక రకంగా మన భాషలో మాట్లాడితే. ఆ కాలంలో ప్రవక్తే ఏషియా, ఆ కాలంలో ప్రవక్తే హోషియా. ప్రవక్తల మాటలు విన్నారా? ఈరోజు మనము కూడా మన జీవితాలలో ఎందుకు గొప్ప స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాయి? పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఎందుకు ఉంటున్నాయి అంటే మనలో పాపము నింపబడుతుంది,
మనలో భక్తి లేదు. ప్రవక్తలు బోధిస్తున్నారు కదా, బైబిల్ ధ్యానిస్తూ ఉన్నాం కదా, అయినప్పటికీ మన జీవితాల్లో మనకేం లేదంట, నిజమైన పశ్చాత్తాపం. నేను తప్పు చేస్తున్న భావన లేదు. నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుంది అంటే మనిషిని మారుస్తుంది. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, యేసు క్రీస్తును అమ్మేశానని బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపడల. భౌతికమైన దుఃఖము మరణాన్ని దయచేస్తుంది, ఆత్మ సంబంధమైన దుఃఖము దేనిని దయచేస్తుంది అంటే మార్పును తయారు చేస్తుంది. ఇప్పుడు మనీషే పడుతున్న బాధ భౌతికమైన దుఃఖమా, ఆత్మ సంబంధమైన దుఃఖమా? నిజమైన పశ్చాత్తాపమా, దొంగ పశ్చాత్తాపమా? మీరు చెప్పండి. అయితే 13వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిజంగా ప్రార్థన చేశాడో లేదో, నిజమైన భక్తి ఉందో లేదో, నిజమైన పశ్చాత్తాపం ఉందో లేదో, నిజమైన మార్పు ఉందో లేదో మనం చెప్పలేం. కానీ ఎవరి బాగా తెలుసు? అదంతా దేవుడికి తెలుసు. అయితే దేవుడు చేసిన కదలికను బట్టి ఆయన నిజమైన భక్తో కాదో మనకి అర్థమైంది. 13వ వచనం. ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, ఇంత దుష్టుడుగా ఉన్నా కూడా దేవుడు అతని ప్రార్థన ఏం చేశాడంట? ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు, యెరూషలేము నుంచి బబులోనికి తీసుకువెళ్ళింది ఎవరు? దేవుడే. రాజుగా ఉన్నవాడికి గొలుసులతో కట్టి వేయించింది ఎవరు? దేవుడే. అయితే గొలుసులు కట్టాక అర్థమైంది దేవుడు గొప్పతనం. అర్థమైన ఇతన్ని మళ్ళా తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? మళ్ళా యెరూషలేములో రాజుగా ఉంచాడు. ఇప్పుడు ఇతనికి ఎన్నో లైఫ్ వచ్చింది? సెకండ్ లైఫ్. మరి ఇప్పుడు కూడా తప్పు చేస్తే, బుర్రన్నోడు ఇప్పుడు కూడా తప్పు చేస్తాడా? ఇప్పుడు కూడా చేస్తాడా? చేయడు. అయితే ఇతను తప్పు చేశాడా లేదో చూద్దాం. యెహోవా దేవుడై ఉన్నాడని మనీషే తెలుసుకున్నాడు. ఇంతకుముందు అతని సహవాసం ఎలా ఉందంట? దాన్ని మళ్ళా నేను చదువుతాను, చూడండి. అతని సహవాసం ఎవరితో ఉన్నది అంటే పైన 5వ వచనం చెప్తున్నాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమును బలిపీఠములను, అంటే దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకపోగా ఆ స్థానంలో ఏం పెట్టాడంట? బలిపీఠాలు, నక్షత్రాలు, ఆషేరు విగ్రహాలు, స్తంభాలు, వాటికి అవకాశం ఇచ్చాడు. అంతేనా? అంటే దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వలేదు. అదే రోమీల పత్రికలో మీరు చెప్తూ ఉంటాడు, మీరు తీయక్కర్లేదు కానీ దేవునికి చెందవలసిన దేవునికి ఇవ్వక పక్షులకు, జంతువులకు, చతుస్పాద వాటన్నిటికీ కూడా జనాలు ఇస్తూ దేవుని మహిమను ఏం చేశారంట? తగ్గించారు. మనీషే కూడా దేవుని మహిమను తగ్గించాడు. దేవుడు కూడా మనీషే మహిమను ఏం చేశాడు? తగ్గించాడు. ఇప్పుడు మనీషే కూడా దేవుని మహిమను తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనీషేని గణపరిచాడు. మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని నిర్లక్ష్య పెడితే దేవుడు నిన్ను నిర్లక్ష్య పెడతాడు. నువ్వు దేవుని తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. అంటే మన అభివృద్ధి, మన పరిస్థితులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. అంతేనా? మనం సరిగ్గా ఉండే పరిస్థితులు. రోమీయులు రాసిన పత్రిక మీరు తీయక్కర్లేదు కానీ 8:28 ఏం చెప్తాడంటే, తన్ను ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి జరుగుటకు, మేలు జరుగుటకు ఆయన వాటన్నిటిని కూడా ఏం చేస్తాడంట? సమకూరుస్తాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనకి సమకూరుస్తాడు. ఈరోజు బైబిల్లో ఎవరైతే వ్యక్తులు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారో, ఎవరైతే వ్యక్తులు వాళ్ళ పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందారో వాళ్ళు మారారు. అయితే ఇప్పుడు మనీషే దేవుని బాగా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడో చూద్దాం. 13వ వచనం తర్వాత, ఇదైన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగా గోడను కట్టించెను. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను.
మరియు యెహోవా మందిరము నుండి అన్ని దేవతల విగ్రహాలను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములు అన్నిటిని తీసి పట్టణపు బయటికి వాటిని లాగివేయించును. ఏవైతే బయట నుంచి లోపలికి తెచ్చాడో, ఏ పాపం అయితే బయట నుంచి యెరూషలేముకి తెచ్చాడో ఆ పాపం అంతా కూడా ఏం చేశాడంట? తీసిపడేశాడు. ఇది చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? బైబిల్లో ఒక ఉపమానం ఉంటుంది, పొట్టి జక్కయ్య ఉపమానం అంటారు. అతను ఏమంటాడంటే, అయ్యా ఇంతకుముందు ట్యాక్స్ ఎక్కువ వసూలు చేశా, ఇప్పుడు మారా, ఇప్పుడు నేనేం చేస్తా, నేను వసూలు చేసిన దానికి రెండింతలు కలిపి, రెండింతలో నాలుగింతలు అని ఉంటుంది కదా, కలిపి నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఉన్నానో వాళ్ళ దగ్గర న్యాయంగా ఉంటా అని అన్నాడా? ఇందాకేమో తప్పిపోయిన కుమారుడు కనపడ్డాడు, ఇప్పుడు ఎవరు కనపడ్డాడు? మారిన పొట్టి జక్కయ్య కనపడ్డాడు. ఈరోజు బైబిల్లో ఉదాహరణలు చెప్పడానికి ఎక్కడో పిట్టకథలు చెప్తూ ఉంటాం. నిజంగా బైబిల్ని బాగా అధ్యయనం చేస్తే దాని గురించి లోతుగా చెప్పడానికి బైబిల్లోనే మరిన్ని కథలు, మరిన్ని చరిత్రలు మనకు ఉన్నాయి. పొట్టి జక్కయ్య ఎలాగ పాపాన్ని సరిచేసుకున్నాడో మనం కూడా సరిచేసుకున్నాం. ఈరోజు చాలామంది కూడా బాప్తిసం పొందని మారాని అంటారు. మారింది ఏం లేదు. కొత్త బైబిల్ ఇంట్లో పెరిగిద్ది, కొత్తగా చర్చి వాళ్ళు వచ్చేవాళ్ళు పెరుగుతుంటారు. స్వభావాలు పాతవే, అది మార్పా? కానీ మనిషే ఎలా మారాడంటే దేవుని తెలుసుకున్నాడు. ఏదైతే గతములో పాపమో, ఏదైతే గతములో విగ్రహారాధనో, ఏదైతే తప్పు నిర్మాణాలో అవన్నీ కూడా మనిషే తీసివేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనిషే పూర్తిగా ఏమైపోయాడో తెలుసా? దేవునికి తన్ను తాను అర్పించుకున్నాడు. ఏమర్పించుకున్నాడంట? తన్ను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు 17వ వచనం, అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులు అర్పించుచూ వచ్చిరి కానీ ఆ అర్పణలు తమ దేవుడైన యెహోవా నామముకే చేసిరి. ఇంతకుముందు విగ్రహాలను పూజించే స్థలములో ఇప్పుడు ఎవరిని నిలిపాడంటే? దేవుడిని. ఇంతకుముందు విగ్రహారాధికుడుగా ఉన్నాడు, ప్రజలను విగ్రహారాధికులుగా చేశాడు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రజలను కూడా ఎలా మార్చాడు? భయభక్తులు గలవారిగా మార్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన సెకండ్ లైఫ్ని ఇతను ఉపయోగించుకున్నాడా? ఉపయోగించుకోలేదా? ఉపయోగించుకున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఎక్కడ అంటే నీటి మూలముగా ఆత్మ మూలంగా అనే ఆ కార్యములో బాప్తిసము ద్వారా మన అందరికీ దేవుడు రెండో లైఫ్ ఇచ్చాడు. కానీ రెండో లైఫ్ను మనం తీసుకుని కూడా మరలా మనం ఎలా ఉన్నామంటే పాత పాపములే చేస్తున్నాం, పాత విధానాలే కలిగి ఉన్నాం, పాత ఆలోచనలే కలిగి ఉన్నాం. ప్రవర్తన ఏమి కూడా మారల, స్వభావాలు ఏమి కూడా మారల, నడవడిక ఏమి కూడా మారల. మారింది ఏంటంటే క్రైస్తవుడు అని అంటున్నాం కానీ క్రైస్తవ జీవితాలు లేవు. కాబట్టి దేవుడిచ్చిన హిజ్కియాకు సెకండ్ లైఫ్లో ఎవరు పుట్టారంటే మనష్షే పుట్టాడు. మనష్షేకి సెకండ్ లైఫ్ ఇస్తే ఆయనకి ఏం పుట్టిందంటే భక్తి పుట్టి రాజ్యాన్ని బాగు చేసుకున్నాడు. దేవుడు నీకు ఇస్తున్న సెకండ్ లైఫ్, నువ్వు బాగుపడాలి, నీ కుటుంబము బాగుపడాలి, నీ బంధుత్వము, నీ సమాజము బాగుపడాలని దేవుడు బాప్తిసము అనే కార్యక్రమం ద్వారా నీకు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఒకవేళ ఈ సెకండ్ లైఫ్ కూడా నీకు అర్థం కాలేదంటే, ఈ సెకండ్ లైఫ్లో ప్రవక్తలు వచ్చి చెప్పింది కూడా నీకు అర్థం కాలేదు అంటే, ఈసారి ముక్కుకి కొమ్మేయడమో ఒంటికి గొలుసులు వేయడమో లేదు, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? రెండో అగ్నిగుండంలో. ఎక్కడంటండి? రెండో అగ్నిగుండంలో పడేస్తాడు. దాని గురించి చెప్తుంటాడు ప్రకటన గ్రంథంలో. రెండో అగ్నిగుండంలో చేరే వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులను, విగ్రహారాధికులను, పిరికివారును, దొంగలను, వేశ్యులను, అపరాధులను, వీళ్ళందరికీ కూడా ఏముందంట? రెండో అగ్నిగుండం. ఒకవేళ అక్కడ ఏడ్చి మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా నేను శ్రమలో ఉన్న నన్ను విడిపించు అంటే విడిపించే అవకాశం దేవుడికి ఉందా? అక్కడ అవకాశమే లేదు. అంటే మారాలి అంటే, పశ్చాత్తాపము పడాలి అంటే ఎక్కడ మాత్రమే అవకాశం ఉంది? భూమి మీద. అలా కాకుండా మనష్షే ఫస్ట్ ప్రవక్త చెప్పిన మాటలు నిర్లక్ష్యపరిచినట్లుగా మీరు మీ దైవజనులు చెప్పే మాటలు, నీకు దేవుని గ్రంథము ద్వారా బోధ కలుగుతున్న మాటలు ఒకవేళ నువ్వు నిర్లక్ష్య పెట్టి దొంగ కపట క్రైస్తవుడుగా నువ్వు బ్రతికితే నీ మార్గం, నీ జీవితం ఎటు వెళ్ళిపోతుంది అంటే నాశనానికి వెళ్ళిపోవడానికి అవకాశం అయితే ఉందని తెలియజేస్తున్నాను. తదుపరి మనష్షే ఏమయ్యాడంటే మరణించాడు.
మనష్షే జీవితం చెడుతో ప్రారంభమైంది, ముగింపు చెడుతోనే ఉందా? మంచితో ముగింపబడింది. అయితే ఒకసారి మరలా దీన్ని పరిశీలన చేసి ముగిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న రాజు పేరేంటి? మనష్షే అంటే అర్థము మర్చిపోయే వాడు. మనష్షే ఏ వయసులో రాజు అయ్యాడు? 12 ఏళ్ళు. అందరూ చెప్పాలి, ఏ వయసులో రాజు అయ్యాడు? 12 ఏళ్ళు. ఎంతో కాలం పరిపాలన చేశాడు? 55 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఆయన చేసిన పాపాలు ఏమిటి అంటే, బయలుదేవతలకు బలిపీఠాలు కట్టాడు, ఆషేరు విగ్రహాలు, ఆకాశ ఆరాధనలు, మంత్ర విద్యలు, తర్వాత భూత వైద్యులను అగ్నిగుండాలు దాటించడం, మంచి వాళ్ళ రక్తాన్ని ఒలికించడం అనే పాపాలు చేశాడు. అప్పుడు దేవుడు అతని దగ్గరికి ఎవరిని పంపించాడు? ప్రవక్తలను పంపించాడు. చెప్తే విన్నాడా? వినలా. ఏం చేస్తే విన్నాడు? మనిషికో మాట మనిషిగా చెప్పాడు, విన్నాడా? ఇప్పుడు ఏం చేశాడు? గొడ్డుకో దెబ్బ, గొడ్డును ఎలా పడేశాడో అలా పడేశాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైందంటే, ఆయన గొడ్డుగా బతికాడు. ఆయన ముక్కుకి కమ్మ ఉంది, ఒంటికి గొలుసులు ఉన్నాయి. ఇప్పుడు గుర్తొచ్చింది, గిర్రమని పరిస్థితులన్నీ ఏమైపోయాయంట? గిర్రమని తిరిగిన తర్వాత ఈయన మనసు కూడా గిర్రమని తిరిగి, ఇప్పుడు ఇతను ఎవరి వైపు తిరిగాడంట? దేవుని వైపు తిరిగి ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపం పొందాడు. అయితే దేవుడు, పో, నువ్వుతో నాకు ఏంటి సంబంధం అన్నాడా? ఆయన ఏం చూపించాడు? దేవుని కృప చూపించాడు. దేవుని కృప చూపించిన తర్వాత మనష్షే అతను పాపము ఏదైతే చేశాడో వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? మరలా సరిచేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, తర్వాత తన్ను తాను బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈరోజు క్రైస్తవంలో కూడా సెకండ్ లైఫ్ వచ్చిన తర్వాత నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే, గత పాపాలను విడిచిపెట్టాలి. వాళ్ళు బలులు అర్పించారు, ఇక్కడ బలులైతే లేవు. ఇప్పుడు అర్పించాల్సింది ఏంటంట? నీ మనసును, నీ హృదయమును, నిన్ను నువ్వే దేవునికి ఏం చేసుకోవాలంట? అర్పించుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, కానీ మనము దేవునికి అర్పణగా జీవించాలి. అర్పణ అంటే ఏంటి అర్థం? అర్పణ అంటే అర్పణలు ఇవ్వండి అని అంటుంటారు కదా, అంటే ఏంటి? అర్పించండి అని అంటారు కదా. ఇంకా ఇది నాది కాదు, ఇది నీది అని ఇచ్చేయడమే దేవుడికి. ఈరోజు క్రైస్తవంలో బాప్తిసం పొందిన మన అందరం కూడా సెకండ్ లైఫ్ ఇది మనది. ఇది ఎవరిది అంటే, మన కొరకు సిలువ వేయబడి రక్తముతో కొనిన క్రీస్తు ప్రభువు వారిది. అందుకే మనం ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తు యేసుని ధరించుకోవాలి. ఇతనిలో ఎవరు కనపడ్డాడంటే, తప్పిపోయిన కుమారుడు కనపడ్డాడు, మారిన పొట్టి జక్కయ్య కూడా కనపడ్డాడు. మరి ఈరోజు నీ జీవితంలో అలా కనపడుతున్నారా? కింద ఒక క్యాప్షన్ ఇచ్చాడు చూడండి, నా వైపు తిరిగి రండని నేను మీ వైపునకు తిరిగి వస్తాను. నువ్వు దేవుడి వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. పైన ఒక విషయం చెప్తున్నాడు, పాపములో ఉన్న పశ్చాత్తాపము దేవుని కృప ఎంతో గొప్పది. దేవుడు ఎంత ఘోర పాపినైనా కూడా పశ్చాత్తాపడితే ఖచ్చితంగా క్షమిస్తాడని తెలియజేస్తూ, మరి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. మరి సమయాన్ని బట్టి కొన్ని విషయాలే, అన్నీ నేను చెప్పలేకపోయాను, కానీ మీరు ఇళ్ళకి వెళ్ళి మరలా ధ్యానించగలిగితే మనష్షే జీవితాన్ని మీకు బాగా అర్థమవుతుందని కూడా తెలియజేస్తూ ఇక్కడతో మరి ముగిస్తూ ఉన్నాను.